దేవుని వాక్యానికి ఉందట. అది హెబ్రీ పత్రిక 4లో ఉంది. 4:12 మీరు చూస్తే, దేవుని వాక్యము సజీవమైనదై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించున్నంత మట్టు. ఎందుకు విభజించాల్సి వచ్చింది ప్రాణాత్మల్ని? ఈ ప్రాణం ఆత్మతో పెనవేసుకుంది, ఆత్మను ఒడిసి పట్టేసింది. ఇప్పుడు వాక్యం ఏం చేస్తుందో తెలుసా? ప్రాణ సంబంధమైన మనుషుణ్ణి ప్రాణం యొక్క శక్తి నుండి విడగొట్టి ఆత్మ సంబంధమైన మనుషుడిగా తీర్చిదిద్దడానికే దేవుని వాక్యం పనిచేస్తుంది. ఆ వాక్యం నీలో ఎంతవరకైతే ఎంటర్ అయిందో అంతవరకు ఒకప్పుడు ప్రాణ సంబంధిగా ఉన్న నువ్వు, శరీర సంబంధిగా ఉన్న నువ్వు చిన్నగా ఆత్మ సంబంధిగా మారటం మొదలుపెట్టావు. అదే నీలో కలిగిన మార్పు. ఆ మార్పు నీలో తీసుకురావడానికి దేవుడు ఉపయోగించిన రెండంచులు గల వాడి అయిన ఖడ్గం కంటే బలమైన